ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. 10 రోజుల పాటు సాగనున్న ఉత్సవాల్లో దుర్గమ్మ రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. రోజుకు 50 నుంచి 60 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. 100, 300, 500 దర్శన టికెట్లను భక్తులకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. ఆన్లైన్ టికెట్ లేని వారికి కరెంట్ బుకింగ్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. 500 రూపాయల టికెట్లు తీసుకున్న భక్తులకు అంతరాలయం వెలుపల నుంచే దర్శనం కల్పించనున్నారు. వృద్ధులు, వికలాంగుల కోసం సాయంత్రం 4 నుంచి 5 గంటల టైం స్లాట్ కేటాయిస్తారు. ఇక భక్తుల కోసం మొత్తం 25 లక్షల లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేశారు. జల్లు స్నానాల కోసం ప్రత్యేకంగా 800 షవర్లను ఏర్పాటు చేశారు. 10 రోజుల పాటు ఇంద్రకీలాద్రిపై విద్యుత్ అలంకరణ, లేజర్ షో భక్తులను ఆకట్టుకోనుంది. మొత్తం 4500 మంది పోలీసులు, 200కు పైగా సీసీ కెమెరాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ మనకి ఇంద్రకీలాద్రి నుంచి పూర్తి సమాచారం లైవ్లో అందిస్తారు. అశోక్, ఈ 10 రోజులకు సంబంధించి ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది? అర్చకులు, అధికారులు ఏం చెప్తున్నారు? ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమైనని చెప్పుకోవచ్చు. తొలి రోజు ఈరోజు కావడంతో ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రోజుకి 50 నుంచి 60 వేల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. గత ఏడాది కంటే ఈసారి భక్తుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉండడం, అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. కేవలం సర్వదర్శనాలే కాదు, అలాగే 100, 300, 500 రూపాయల దర్శనాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైన క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఇక విఐపీల కోసం ఈసారి చాలా ప్రత్యేకంగా టైం స్లాట్లను ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం ఈ ఉత్సవాలు అన్ని రోజులు కూడా ప్రతిరోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు కూడా ఈ విఐపీలకు టైం స్లాట్ కేటాయించారు. ఆ సమయంలోనే విఐపీలను దర్శనాలకు రావాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు సూచించిన పరిస్థితి కనబడుతుంది. ఆ టైం స్లాట్ ప్రకారం ఎవరైతే ఉంటారో వారిని వాహనాల్లో తీసుకొచ్చి దర్శనం చేయించి తిరిగి తీసుకెళ్తుంటారు. ఇక వృద్ధులు, వికలాంగులకు కూడా ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఒక టైం స్లాట్ను కేటాయించారు. ఇక మనం చూస్తే కనుక తొలి రోజే నుంచే ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు. 9 గంటలకి దర్శనాలు ప్రారంభం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక రేపు ఎల్లుండు అంటే వీకెండ్స్ కాబట్టి శుక్ర, శని, ఆదివారాలు కూడా ఇంతకంటే ఎక్కువ క్రౌడ్ అయితే ఉండే అవకాశం ఉంది. ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కింద వినాయకుడి గుడి దగ్గర నుంచి పైన ఘాట్ రోడ్ వరకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అయితే నిన్న భారీ వర్షం కురవడంతో కొంత ఆటంకం కలిగినప్పటికీ కూడా భక్తులు లేకుండా, ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే జరుగుతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక భక్తులు గత ఏడాది 25 లక్షలకు పైగా లడ్డూలను కొనుగోలు చేసిన పరిస్థితుల్లో ఈసారి కూడా అంతకంటే ఎక్కువగా ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా లడ్డూలను వారికి అందించేందుకు ఏర్పాట్లు అయితే కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇంద్రకీలాద్రికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు అమ్మవారి లడ్డూను ఖచ్చితంగా కొనుగోలు చేసుకుని వెళ్తుంటారు. అమ్మవారి ప్రసాదాన్ని చాలా పవిత్రంగా భావిస్తుంటారు. అదే సమయంలో టెంపుల్కి వచ్చే భక్తులందరికీ కూడా దసరా సందర్భంగా అక్కడ ఏదైతే క్యూ లైన్లు ఎంటర్ అయ్యి కొండ దిగువ కిందకు వెళ్ళిన తర్వాత వారందరికీ కూడా మహామండపం దిగువన అక్కడ అన్నదానం కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం అక్కడ అందేలాగా ఏర్పాట్లు అయితే కూడా చేశారు. ఇక క్యూ లైన్లే కాదు, కేసు ఖండశాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా కేసు ఖండనశాలకు భారీగా భక్తులు ఉంటారు. ఎందుకంటే వారందరికీ కూడా అమ్మవారికి తలనీళ్ళు సమర్పించడం అనేది వారందరికీ కూడా ఒక విశ్వాసంగా ఉంటుంది. అందుకని వారందరికీ సంబంధించి కూడా ఇబ్బంది లేకుండా దాదాపుగా 600 మంది క్షురకులను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. షిఫ్ట్కు 200 మంది వారంతా అందుబాటులో ఉంటారు. ఇక అదే సమయంలో జల్లు స్నానాలకు సంబంధించి కూడా 800 షవర్లను ఏర్పాటు చేసిన పరిస్థితి. ఒక పోలీసు విభాగాన్ని చూస్తే కనుక దాదాపుగా 4500 మందిని పోలీసు సిబ్బందిని భద్రతా ఏర్పాట్లకు మొత్తం విధుల్లో ఉంచిన పరిస్థితి కనబడుతుంది. సుమారు 200 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. పోలీసులు ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే ప్రతిసారి కూడా సామాన్య భక్తులు కొంత విఐపీ భక్తులతో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అలాంటి ఏర్పాట్లు లేకుండా, అలాంటి ఇబ్బందులు లేకుండా విఐపీలకు ఒక ప్రత్యేకమైన టైం స్లాట్ ఇచ్చారు. సామాన్య భక్తులందరికీ కూడా క్యూ లైన్లలో దర్శనం చేసుకునేలాగా సదుపాయాలు అయితే కూడా కల్పించిన పరిస్థితి కనబడుతుంది. ఇక అంతరాలయ దర్శనం అయితే కూడా ఈసారి కూడా నిలుపుదల చేసిన పరిస్థితి ఉంది. 500 రూపాయల దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన వారు కూడా అంతరాలయం వెలుపల నుంచే అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం 10 రోజుల ఈ ఉత్సవాలకు భాగంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. తొలి రోజు నుంచే ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కనబడుతోంది.